హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూస్ చేస్తున్న మొబైల్లో అప్లికేషన్స్కి మనం లాక్ అనేది పెట్టుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వకుండా అది మనం ఫింగర్ ప్రింట్ లాక్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, గేమ్స్ కానీ ఎవరైనా ఆ అప్లికేషన్స్ కన్నా ఓపెన్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా ఫింగర్ ప్రింట్ లాక్ అనేది యూజ్ చేసి మనము అప్లికేషన్ అనేది ఓపెన్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లాక్ సెట్ చేసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. లింక్ వచ్చేసి నా టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని టెలిగ్రామ్లో ఫాలో చేసి మీరు అక్కడి నుంచి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం లాక్ అనేది సెట్ చేసుకోవాలి. అది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి, 6 డిజిట్ పిన్. ఇప్పుడు మనం ఈ విధంగా కంపల్సరీగా 6 డిజిట్స్ పిన్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న సేమ్ మళ్ళీ మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో మళ్ళీ అదే నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చిన నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్గా అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనము ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ అనేది మర్చిపోయినప్పుడు మనం అది ఓపెన్ చేసుకోవడానికి ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో మీరు కంపల్సరీ ఇక్కడ ఒక నేమ్ అనేది ఎంటర్ చేసుకుని సేవ్ అయితే చేయండి. ఇప్పుడు నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను ఈ ఆప్షన్ స్కిప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. చూడండి, ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడైతే చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్ వచ్చి సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, మనం ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ సిస్టమ్ సెక్యూరిటీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అండ్ ఫింగర్ ప్రింట్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ బయోమెట్రిక్ మీద ఇలా అయితే క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఒక టెస్ట్ నౌ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడు మనం మన ఫింగర్ ప్రింట్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అనేది చేయాలి. ఈ విధంగా కన్ఫర్మ్ చేసి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ అనేది వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చేసి AppLock అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అని స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎయిర్టెల్కి అనేది ఫింగర్ ప్రింట్ లాక్ అనేది సెట్ చేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ సింపుల్ ఇక్కడ లాక్ అనేది ఉంది కదా, ఈ లాక్ మీద ఇలా టచ్ చేసామంటే అది లాక్ అనేది అయిపోతుంది. మీకు అప్లికేషన్స్ అన్ని లాక్ అయినట్టని ఇక్కడ లాక్ అని చెప్పి పక్కన ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏ లాక్ చేసుకున్నారనేది మొత్తం ఇక్కడైతే చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అన్లాక్ కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం ఒకసారి ఎయిర్టెల్కి లాక్ అనేది చేద్దాం. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎయిర్టెల్ అప్లికేషన్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే ఎయిర్టెల్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేయగానే మనకు లాక్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇలా ఫింగర్ ప్రింట్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనము యాప్ అనేది ఓపెన్ చేయగానే మనకు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఏ విధంగా వస్తుంది. మనము ఫింగర్ ప్రింట్ అనేది యూజ్ చేసి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఏ అప్లికేషన్కైనా ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఈ విధంగా అనేది సెట్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా అప్లికేషన్స్కి ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.